బాబు జన్మదినం సందర్భంగా కృష్ణా మహేసేన ఖమ్మం జిల్లా కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తరపున అభిమానులు బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరము పెద్ద ఎత్తున అభిమానులు దాదాపు 150 మంది రక్తదానం చేయడానికి ముందుకొచ్చినారు. అదేవిధంగా పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. మా బాబు ఒకటే చెప్పాడు, సేవా కార్యక్రమాలు నిర్వహించండి అభిమానులు, మీరందరూ ఎంతో కొంత మనం ఏదో ఒకటి లబ్ధి పొందుతున్నప్పుడు మనం ప్రజలకి ఏదో ఒకటి సేవ చేస్తూ ఉండాలి అనే నినాదంతో మా బాబు ఇప్పటివరకు కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించినారు. మాకు అలాంటి మార్గదర్శి అయినటువంటి మహేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పేదలకు పండ్ల పంపిణీ, బట్టల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా బాబు బ్లాక్ బస్టర్ అయినటువంటి దూకుడు సినిమాని ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా ఖమ్మం నగరంలో అన్ని థియేటర్లలో షోలు వేస్తూనే ఉన్నారు. సాయంత్రం శ్రీనివాస థియేటర్లో కేక్ కటింగు, మరి అభిమానుల సందడి మధ్య కేక్ కటింగు సినిమా కార్యక్రమాన్ని కూడా చూస్తాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మహేష్ బాబు గారు ఎంతోమంది పేదలకు గుండె ఆపరేషన్ చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా ఉన్నారు. బాబు ఎల్లప్పుడూ ఆ దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఆయన్ని ఆయురారోగ్యాలతో మంచిగా చూస్తూ ఆయన తీయబో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై బాబు, జై సూపర్ స్టార్. ఖమ్మం జిల్లాలో జిల్లా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఊరు వాడ అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు అంటే 2 రాష్ట్రాల్లో కూడా అభిమానుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఫలానా హీరో మా అభిమాని అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వారు చేసే సేవా కార్యక్రమాలు ఈ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా చేయలేదు. కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్లు చేస్తూ మాకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే ఫలానా మహేష్ బాబు ప్రవర్తన కానీ వారు చూపించే సేవాగుణం కానీ వారి బాటలో మేము ప్రయాణిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ మేము కూడా ఇక్కడ ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సినిమా రంగమే కాదు, సేవా రంగంలో కూడా వారితో పాటు స్ఫూర్తిగా ఉంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో అందరు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేశారు. కానీ ఒకే ఒక మహేష్ బాబు గారు రాబోయే రోజుల్లో ప్యాన్ వరల్డ్తో ముందుకు రాబోతున్నారు. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి దర్శకులు కూడా స్టీఫెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో మొత్తం అన్ని రికార్డులు కూడా బద్దలు కొట్టబోయే సినిమా 2020లో రాబోతుంది. ఆ సినిమా కోసం వెహికల్తో అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఆ సినిమాతో ఇండియా సినీ పరిశ్రమే కాదు, ప్రపంచ సినీ పరిశ్రమ కూడా బిత్తరబోయే విధంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టబోతుంది. అందుకు మేమందరం కూడా సంతోషంగా ఉంటూ మరొకసారి మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ జై బాబు. అన్నదాన కార్యక్రమాన్ని అదేవిధంగా నగర కమిటీ అధ్యక్షులు మునగాల బాలు గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. మాకు ఎల్లప్పుడూ అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తున్న మా కిషోర్ బాబు గారికి, బాలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక్క చిన్న విషయం, మనకి బాహుబలిలో ఒక డైలాగ్ ఉంది, 100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు. అట్లాంటిది మహేష్ బాబు దరిదాపు 7,000 మందికి పైగా చిన్నారుల గుండె చప్పుడు నిలబెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహేష్ బాబుని మేమందరం దేవుడిగా కొలుస్తూ రాబోయే రోజుల్లో వారు మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని